హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సైన్స్ కాంటెంట్ అండ్ మెథడాలజీ చూద్దాము. సి ఫస్ట్, పీడనం ఒక సదేశ రాశి, అదేశ రాశి, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం, మూల రాశి. ఏంటండి పీడనం ఒక అదేశ రాశి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తెలంగాణ నుండి కనిపించని నక్షత్ర రాశి ఏది? కనిపించని ఏదండి? ఓరియన్, క్రాక్స్, సప్తర్షి, సింహరాశి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు ఓరియస్ కానీ సప్తర్షి కానీ సింహరాశి కనిపిస్తుంది, క్రాక్స్ అనేది కనిపివ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, నీలమణి సఫైర్ అనే పదార్థం యొక్క వక్రీభవన గుణకం ఎంత? 1.33, 1.52, 1.77, 1.42. రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు నీలమణి యొక్క 1.77. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ధ్వని తరంగం యొక్క స్వభావాన్ని వివరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే 4 రాశులు సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. మనకు పౌనపున్యం, తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి, వేగం, పిచ్ వీటి గురించి ఇవ్వడం జరిగిందండి. సో ధ్వని తరంగం యొక్క స్వభావం వివరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే 4 రాశులు ఏంటండి? మనకు ఆప్షన్ 1 పౌనపున్యం, తరంగదైర్ఘ్యం, కంపన పరిమితి, వేగం. నెక్స్ట్ క్వశ్చన్, 1 లీటర్ నీటిని ఒక నిర్దిష్ట సమయం పాటు వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగితే అదే ఉష్ణ మూలంతో 2 లీటర్ల నీటిని అంతే సమయం పాటు వేడి చేస్తే దాని ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది? ఎంత పెరుగుతుందండి? 1 డిగ్రీ సెల్సియస్, 2, 4, 0.5. 125 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏమంటుండే 1 లీటర్ నీటిని 2 డిగ్రీలు పెరిగితే మనకు అదే సమయం పాటు వేడి చేస్తే ఎంత అండి? 1. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 వ్యక్తులు 400 న్యూటన్ నికర బలంతో కారును 4 సెకండ్ల పాటు నెట్టారు. కారును అందించబడిన ప్రచోదనం ఎంత? న్యూటన్ సెకండ్లలో 100, 400, 800, 1600. 126 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి మనకు 1600. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆంపియర్ల విద్యుత్ ప్రవహించే 0.15 మీటర్ల పొడవు గల తీగను ఏకరీతి అయస్కాంత క్షేత్రానికి లంబంగా ఉంచారు. తీగపై పనిచేసే బలం 2 న్యూటన్లు అయితే క్షేత్రం యొక్క అయస్కాంత అభివాహ సాంద్రత ఎంత? 0.5, 1.0, 2.0, 4.0. 127 రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంత అండి మనకు 1.0. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. వాక్యం 1, స్థిరంగా నిరోధకాల శ్రేణి సంధానంలో విద్యుత్ ప్రవాహం స్థిరంగా ఉంటుంది. నిరోధకాల సమాంతర సంధానంలో వోల్టేజ్ V స్థిరంగా ఉంటుంది. 128 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి మనకు 2 కూడా సరైనవే. నిరోధకాల శ్రేణిలో విద్యుత్ స్థిరంగా ఉంటుంది, నిరోధకాల సమాంతర శ్రేణిలోనేమో వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. సో 2 కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది శాస్త్రవేత్తలలో ఒకరు పరమాణు సిద్ధాంతంపై పనిచేయలేరు. పరమాణు సిద్ధాంతంపై మనకు 9th క్లాస్లో ఉంటుందండి. జాన్ డాల్టన్, జేజే థామ్సన్, ఐజాక్ న్యూటన్, నీల్స్ బోర్. మనకు పని చేయని వారు ఎవరు అండి? మనకు దీంట్లో ఐజాక్ న్యూటన్ అనేది పనిచేయలేదు. సాధారణ ఉప్పు కింది పదార్థానికి ప్రత్యక్ష ముడి పదార్థం కాదు. కాస్టిక్ సోడా, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, గాజు. 130 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి మనకు గాజు. నెక్స్ట్ క్వశ్చన్, తాజా IUPAK సిఫార్సుల ప్రకారం AMU యూనిట్ స్థానంలో U వచ్చింది. దీని అర్థం ఏమిటి? ఏకీకృత ద్రవ్యరాశి ప్రమాణం, అమూల్య పరమాణు ప్రమాణం, సార్వత్రిక అణు ప్రమాణం, ప్రత్యేక పదార్థ ప్రమాణం. 131 ఇస్ ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి మనకు ఏకీకృత ద్రవ్యరాశిల ప్రమాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అణువు ఎలక్ట్రాన్లను కోల్పోయి క్యాటయాన్లను ఏర్పరచడంలో లేదా ఎలక్ట్రాన్లను పొంది అయాన్లుగా ఏర్పరచడంలో అనేది అనేక అంశాలకు ఆధారపడి ఉంటుంది. కింది వాటిలో అటువంటి అంశం కాని దాన్ని గుర్తించండి అని అంటున్నాడు. పరమాణు పరిమాణం, అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఇన్ఫినిటీ, న్యూట్రాన్ల సంఖ్య. సో మనకు అణువు ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు క్యాటయాన్లను ఏర్పరచడం లేదా ఎలక్ట్రాన్లను పొంది అయాన్లను ఏర్పరచడంలో ఎటువంటి అంశం తోడ్పడదండి? మనకు న్యూట్రాన్ల సంఖ్య అనేది తోడ్పడదు. మిగతా 3 కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించి కింది వాదన ఏ మరియు కారణం ఆర్ను చదవండి. సి ఏమంటుండు? పత్రాలలో ఉండే క్లోరోఫిల్, పైకోబీలన్లు మరియు కెరటోనాయిడ్లు వంటి రంగు పదార్థాలు కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొంటాయి. ఆర్ కెరటోనాయిడ్లు మరియు ఫైకోబిలన్లు సూర్యకాంతిలోని శక్తిని క్లోరోఫిల్కు పంపడం ద్వారా కిరణజన్య సంయోగ క్రియలో సహాయపడతాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు ఆర్ సరైనవే, కానీ ఆర్ ఏకు సరైన వివరణ కాదు. సరైన వివరణేనండి. ఏ ఆర్ సరైనవి మరియు ఆర్కు ఏ సరైన వివరణ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో మొనీరీల లక్షణం కాని దానిని గుర్తించండి. కణాల త్వచయుత కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. ఏకకణ జీవులు కాశబాల శైలికలు లేదా కేశాలు వంటి చలంగనాలు సహాయంతో కనబడతాయి. 2గా విభజన చెందడం ద్వారా ప్రత్యుత్పత్తి చేస్తాయి. 134 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే కణాల త్వచయుత కేంద్రాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫ్యాబ్రిక్ బుక్ బైండింగ్లో ఉపయోగించబడుతుంది. రెగ్నిన్, క్యానస్, లీనిన్, కాలికో. 135 రైట్ ఆన్సర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ బుక్ బైండింగ్లో మనకు కాలికో యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సురక్షితమైన తాగునీరు సరఫరా యొక్క క్రింది దశలలో సరైన క్రమాన్ని గుర్తించండి. క్లోరోనేషన్, ఓవర్హెడ్ ట్యాంక్, ఏరియేషన్, ట్యాంక్, చెరువు, నది, వడపోత, కుళాయి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చాలాసార్లు టెట్లో అడగడం జరిగింది దాని యొక్క సరైన క్రమంని. దీంట్లో ఫస్ట్ మనకు ఏమొస్తుందండి? డి ట్యాంక్, చెరువు, నది. నెక్స్ట్ మనకు వడపోత, ట్యాంక్లో నుండి చెరువుల నుంచి నీళ్ళు తీసుకొని దాన్ని వడపోత చేయాలి. వడపోత తర్వాత ఏరేషన్ చేయాలి. ఏరేషన్ తర్వాత క్లోరినేషన్ తర్వాత ఓవర్హెడ్ తర్వాత కుళాయి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలలో ఏది సరైనది? 1. ఉదార విత్తనం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. బి. ఉదార విత్తనం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. సి. ఉదార విత్తనం
సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. డి. ఉదర వితనం సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. మనకి ఇక్కడ సరైన సమాధానం ఏందండి? ఉదారం వితనం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. రైట్. ఉదారం సంకోచించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. రాంగ్. మరియు ఉదార వితనం సడలించినప్పుడు ఛాతీ కుహరం యొక్క పరిమాణం తగ్గుతుంది. సో మనకు ఉదార వితనం ఛాతీ కుహరం ఇది కూడా రాంగే. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఏ, సి అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సంకోచించడం లేదా పెద్దది కావడం దీని ద్వారా నియంత్రించబడుతుంది. పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ నాడీ వ్యవస్థ. 138 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటండి? స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను చదవండి. ఏ. లాగర్హాన్స్ పుటికల రక్తంలోని విడుదలయ్యే ఇన్సులిన్ స్రవించబడడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి లాగర్హాన్స్ పుటికలలోని కణాలతో ముడిపడి ఉంటుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా సరైనవే మరియు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని పంటలను తిరిగి నేలలోకి దున్నడం ద్వారా నేలకు నత్రజని అందించవచ్చు. ఈ రకమైన పంటలను ఇలా పిలుస్తారు. సేంద్రియ పంటలు, వాణిజ్య పంటలు, మేత పంటలు, పచ్చిరొట్ట పంటలు. 140 రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? పచ్చిరొట్టె పంటలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను చదవండి. ఏ. కర్ణవర్తరం అనేది లోపల చెవిలో ఉండే సర్పిలాకార నిర్మాణం. ఇది స్కాలా వెస్టిబులి, స్కాలా మీడియా మరియు స్కాలా టిమ్సాని అని పిలువబడే 3 సమాంతర నాళాలను కలిగి ఉంటుంది. బి. పిన్నాలో సెరూమినస్ మరియు సెబాషియన్ గ్రంథులు ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఇక్కడ మనకు రెండు కూడా సరైనవే. సో ఏబి రెండు సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ జంతువు నీటి ప్రవాహాలపై ఆనకట్టలు నిర్మిస్తుంది. రకూన్, బీవార్, మిర్కట్, టస్మానియన్ డేవిల్. 142 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు బీవార్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఏ వ్యాధి వైరస్ వల్ల వస్తుంది? డిప్తీరియా, మలేరియా, క్షయ, ఎయిడ్స్. 143 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎయిడ్స్. నెక్స్ట్, మన శరీరం యొక్క అత్యంత బాహ్య మరియు ప్రథమ రక్షణ రేఖను అందించుచున్నది. చర్మం, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, కాలేయం. 144 రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 చర్మం. నెక్స్ట్, మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్, సైన్స్ గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సైన్స్ సాధన అనేది మానవ కార్యకలాపం. సైన్స్కు ఒక స్వాభావిక పరిమితి ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ ఆలోచనలను పరీక్షించడానికి ప్రయోగాలను చేస్తారు. సైన్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన మరియు తుది సమాధానాలను అందిస్తుంది. ఇక్కడ మనకు సరికానిది గుర్తించమంటుండు కాబట్టి మనకు సైన్స్ ఎల్లప్పుడూ ఖచ్చితమైన మరియు తుది సమాధానాలు అందిస్తుంది అనేది కాదండి, చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతి గురించి కింది వాక్యాలలో ఏది నిజం? ఏ. ఒక విద్యార్థి విశ్లేషించినప్పుడు మరియు పరిష్కారాలను కనుగొనడానికి ప్రోత్సహించడం ద్వారా చురుకైన అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. బి. ఇది ప్రధానంగా నృత్యాలకు అన్వయించకుండా కేవలం గుర్తుపెట్టుకోవడానికి దృష్టి పెడుతుంది. సి. ఇది విమర్శనాత్మక ఆలోచన మరియు స్వతంత్రత నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు కాబట్టి ఇక్కడ ఇది ప్రధానంగా సత్యాలను అన్వయించకుండా కేవలం. సో ఇది రాంగ్ అండి. ఏ మరియు సి రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శాస్త్రీయ పరిశోధన సందర్భంలో బార్క్ అంటే ఏమిటి? మనకు బార్క్ అంటే ఏంటండి? ఇది అందరికీ తెలుసు. 147 బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ప్రాథమిక ప్రక్రియ నైపుణ్యం కాని దానిని గుర్తించండి. పరిశీలన, వర్గీకరణ, కొలుచుట, చరాలను నిర్వహించుట. సో మనకు కాని దాని అంటే చరాలను నిర్వహించుట. నెక్స్ట్, నిర్మాణాత్మక విధానం యొక్క 5E అభ్యసన నమూనాలో 4వ E అంటే ఏమిటి? 5E మోడల్ నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టించానండి విత్ ఉదాహరణలతోటి. ఒకసారి షార్ట్ వీడియో చూడండి. అన్వేషించడం, విపులీకరించడం, నిమగ్నం కావడం, విశదీకరించడం. దీంట్లో 4వ E దేనికి తెలియజేస్తుందండి? విపులీకరించడం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులకు జంతువుల చలనం అధ్యయనాన్ని బోధిస్తున్నప్పుడు ఆమె విద్యార్థులకు నటించే కోతి, ఈత కొట్టే చేప, పాకే పాము, నడిచే మానవుడు మరియు ఎగిరే పక్షి యొక్క చిత్రాలను చూపిస్తుంది. ఆమె తన విద్యార్థులకు జీవి యొక్క భౌతిక లక్షణాలు మరియు కదలిక విధానం గురించి ప్రతిస్పందించమని అడుగుతుంది. సమాధానాలు ఇవ్వడంలో విద్యార్థులు ఈ క్రింది వాటిలో వేనిని అన్వయించే అవకాశం ఉంది? ప్రయోగాలు చేయడం, పరిశీలన, ఆగమన తర్కం, నిగమన తర్కం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. మనకు పరిశీలిస్తారండి, ఆగమన తర్కం చేస్తారు. సో బీసీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు సైన్స్లో ప్రీవియస్ 30 క్వశ్చన్స్ అండి, కంటెంట్ అండ్ మెథడాలజీ. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.